వెల్కమ్ టు క్రిప్టోరైజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం 50 డేస్ 50 వీడియోస్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసాం కదా, అందులో ఇది డే 5 అనమాట. ఈ వీడియోలో మనం ఒక ట్రేడ్ని ఎలా ప్లాన్ చేయాలి, సరేనా? ఇక్కడ చూడండి, మనం లాస్ట్ వీడియోలో ఏ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం? అప్ సైడ్ ట్రెండ్, ఓకేనా? అంటే దీన్ని ఏమంటాము? బుల్లిష్ ట్రెండ్ అంటారు, సరేనా? అలానే ఇంకొక ట్రెండ్ అనేది డిస్కస్ చేసాం, దీన్ని ఏమంటాము? బేరిష్ ట్రెండ్, సరేనా? సైడ్ వేస్ మార్కెట్ అంటే ప్రీవియస్గా ఉన్న ఒక హైని లోని క్రాస్ చేయకుండా ప్రైస్ అనేది ఇన్సైడే కానీ సస్టైన్ అయింది అనుకోండి, దీన్ని ఏమంటామంటే సైడ్ వేస్ మార్కెట్ అంటారు అనమాట, సరేనా? ఇప్పుడు చూడండి, మనం ఏ టైప్ ఆఫ్ ట్రేడ్స్ అనేవి మనం ఇక్కడ ప్లాన్ చేయాలి. అప్ సైడ్ ఇలా వెళ్తూ ఉందనుకోండి, ఈ మార్కెట్లో మనం ఏ టైప్ ఆఫ్ ట్రేడ్స్ అనేటివి ప్లాన్ చేస్తాం? ఈ లెవెల్లో బై చేస్తాము, ఇక్కడ సెల్ చేస్తాం, సరేనా? అలానే ఇక్కడ బై చేస్తాము, ఇక్కడ సెల్ చేస్తాం అనమాట. ఇలా కాకుండా మనం ట్రేడ్స్ అనేటివి ఒక రోజులో నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అనేటివి రెడ్యూస్ చేసుకోవాలా. ఫాస్ట్గా ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయకూడదు అనమాట, సరేనా? మనం ఫాస్ట్గా ట్రేడ్స్ అనేటివి ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఏమవుతుంది? మన యొక్క మెంటల్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సరేనా? మన యొక్క మైండ్ అనేది వీలైనంత వరకు కామ్గా ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఈ ట్రేడ్స్ పెట్టకుండా ఏ టైప్ ఆఫ్ ట్రేడ్స్ గురించి నేను వెయిట్ చేస్తానంటే, నేను ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుంటా, ఓకేనా? ఇక్కడ మనకి పేరులోనే ఉంది. ట్రెండ్ లైన్ అంటే ఏంది? మనం ట్రెండ్ని యూజ్ చేసుకొని లైన్ అనేది డ్రా చేయటం అనమాట. ఇక్కడ చూసినట్టయితే మీకు మల్టిపుల్ టచ్ పాయింట్స్ అనేవి మనకు కావాలి ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేసేదానికి. ఇక్కడ మీరు చూడండి, మల్టిపుల్ టచ్ పాయింట్స్ మనకి ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఓకేనా? వీటికి నేను డ్రా చేసుకుంటా. ఇక్కడ చూడండి, ఇలా నేను ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తాను అనమాట, సరేనా? ఇలా డ్రా చేసినప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే ప్రైస్ ఏమైంది? ఈ ట్రెండ్ లైన్ని ఎప్పుడైతే వచ్చి టచ్ చేసిందో ఇక్కడ నుంచి కొంచెం అప్ సైడ్ ట్రెండ్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ టచ్ చేసింది, మళ్ళీ అప్ సైడ్ వచ్చింది, మళ్ళీ టచ్ చేసింది, మళ్ళీ అప్ సైడ్, ఇలా అనమాట. అందుకని చెప్పి మనం ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తాం. ఇంకొక ట్రెండ్ లైన్ మనం ఎక్కడ డ్రా చేయొచ్చు? అప్ సైడ్ కూడా ఒక ట్రెండ్ లైన్ అనేది మనం ఇక్కడ డ్రా చేయొచ్చు అనమాట, సరేనా? ఇక్కడ చూడండి, ఇంకొక ట్రెండ్ లైన్ అనేది ఇలా ఇక్కడ మనం డ్రా చేస్తున్నాం, సరేనా? ఇక్కడ ఇలా ఇంకొక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం దేనికోసం వెయిట్ చేయాలంటే, ప్రైస్ అనేది ట్రెండ్ లైన్ యొక్క బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయాలి. సపోజ్ మీరు ఇక్కడ నుంచి చూడండి, ప్రైస్ అనేది ఇది ఒక 0 లెవెల్ అనుకోండి, ఏదైనా సంథింగ్ ఒక లెవెల్ దగ్గర నుంచి, అంటే 0 నుంచి ప్రైస్ అనేది ఒక 100 లెవెల్ వరకు రీచ్ అయింది అనుకోండి, ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్టయితే ఏమైంది? మనం ట్రేడ్స్ మామూలుగా జనరల్గా ట్రేడ్స్ అనేటివి ఎలా ప్లాన్ చేస్తాము? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ట్రేడ్ అనేది తీసుకోవచ్చు అనమాట, సరేనా? ఇక్కడ మనకి ఒక 100 ఓవరాల్ 100 పాయింట్స్ కదా, ఇక్కడ మనకి ఒక 20 పాయింట్స్ కవర్ అయ్యాయి అనుకోండి. అలానే ఇంకొక ట్రేడ్ ఎక్కడ ప్లాన్ చేస్తాం? ఈ లెవెల్లో ఇంకో ట్రేడ్ ప్లాన్ చేస్తాం, ఇక్కడ ఏమవుతుంది? ఇంకొక 20 పాయింట్స్ కవర్ అవుతాయి. అలానే ఇక్కడ ఇంకొక 20. ఇలా మీరు చూసినట్టయితే మీరు ఓవరాల్గా ఎన్ని ట్రేడ్స్ అనేటివి ప్లాన్ చేస్తారు? ఒక 3 or 4 ట్రేడ్స్ అనేటివి. ఇక్కడ ఇంకొక ట్రేడ్ అనేది ఇక్కడ వచ్చింది, ఇక్కడ 10 పాయింట్స్ అనేటివి కవర్ అయ్యాయి అనుకోండి. ఇక్కడ ఓవరాల్గా మీకు ఎన్ని పాయింట్స్ కవర్ అయ్యాయి? 70 పాయింట్స్ కవర్ అయ్యాయి అనుకోండి. అంటే ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. అంటే ఈ యొక్క 100 పాయింట్స్ మూమెంట్లో 70 పాయింట్స్ అనేటివి మీరు ఇక్కడ క్యాప్చర్ చేస్తారు. కానీ ఇక్కడ మీకు ఎంత టైం అనేది యూజ్ అయింది? ఇక్కడ బై మిస్టేక్ మార్నింగ్ కానీ మీరు కానీ ఎంట్రీ అంటే ట్రేడింగ్ సెటప్ ముందు కానీ మీరు కూర్చున్నట్టయితే అరౌండ్ మీకు ఇంత సెటప్ అనేది కంప్లీట్ అయ్యేటప్పటికి ఈవినింగ్ అవుతుంది అనమాట. అంటే ఒకవేళ మనం క్రిప్టో గురించి మాట్లాడుకుంటున్నట్టయితే ప్రైస్ ఏమైంది? ఇక్కడ స్లోగా మూవ్మెంట్ వస్తుంది, క్యాండిల్స్ అనేటివి చిన్నగా స్లోగా మూవ్మెంట్ అనేది వస్తూ ఉందన్నమాట, ఓకేనా? ఇలా ఉన్నప్పుడు మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ట్రేడింగ్ సెటప్ ముందే కూర్చో ఉండాలన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వస్తుందేమో, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ట్రేడ్, ఇలా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ట్రేడ్, ఇలా ప్లాన్ చేసే బదులు మీరు దీనికి ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోండి, అప్ సైడ్ డౌన్ సైడ్. ఇలా డ్రా చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, ప్రైస్ అనేది ట్రెండ్ లైన్ యొక్క బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయాలి. ఇక్కడ చూడండి, మీరు ప్రైస్ ఏమైంది? స్లోగా ఇక్కడ నుంచి ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ బ్రేక్ అయింది అనుకోండి, ఓకేనా? మనం ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వగానే కూడా ట్రేడ్ అనేది ప్లాన్ చేయం. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికంటే ప్రీవియస్గా ఉన్న లోకి, సరేనా? ప్రీవియస్గా ఉన్న లో అనేది ఎప్పుడు ప్రిఫరెన్స్ అనేది మనం తీసుకోవాలి, ఓకేనా? మనం ఆల్రెడీ స్ట్రక్చర్ గురించి, మార్కెట్ యొక్క స్ట్రక్చర్ గురించి నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఏం చెప్పాను? ఒక లో బ్రేక్ చేసిన తర్వాత మాత్రమే కదా నెక్స్ట్ ట్రెండ్ అనేది ఫామ్ అవుద్ది.
ఒకవేళ ఈ లో అనేది బ్రేక్ చేయలేకపోయింది అనుకో ప్రైస్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సరేనా? అది అలా అప్ సైడ్ వెళ్ళకూడదంటే మనం ఏం చేయాలి, లో అనేది బ్రేక్ అవ్వాలన్నమాట. ఇక్కడ లో బ్రేక్ అయిన తర్వాత కరెక్షన్ వస్తుంది. ఈ కరెక్షన్ నుంచి మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసాం అనుకోండి, స్ట్రైట్గా మనకి ఏమవుతుంది, టార్గెట్ దాకా మనకి స్ట్రైట్ వన్ వే మూమెంట్లో అనేది ట్రేడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకి ఏమేమి సేవ్ అవుతాయి, టైం అనేది సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం అనేది మనకి తొందరగా, ఓకేనా, ఒక 15 minutes లోపే మనకి ట్రేడ్ అనేది టార్గెట్ హిట్ అయిపోయింది అనుకోండి, మనకి టైం అనేది సేవ్ అయినట్టే. నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అనేవి మనకి రెడ్యూస్ అవుతాయి. సరేనా? ట్రేడ్స్ అనేవి నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అనేవి రెడ్యూస్ అయ్యాయి. అలానే ఏం రెడ్యూస్ అయ్యాయి, బ్రోకరేజ్ ఛార్జెస్ అనమాట. మన యొక్క మెంటల్ పీస్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మనం డే మొత్తంలో సింగిల్ ట్రేడ్ మాత్రమే ఇక్కడ ప్లాన్ చేసాం. సింగిల్ ట్రేడ్ ప్లాన్ చేయటం వల్ల మనకి ఏమైంది, మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? టైం అనేది సేవ్ అవుతుంది. మనం రోజు మొత్తం ఈ ట్రేడ్ ముందు కూర్చోవాల్సిన అవసరం లేదనమాట. ఇటువంటి ఒక ట్రెండ్ లైన్ అనేది మీరు డ్రా చేసిన తర్వాత ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్లో మీరు జస్ట్ సిగ్నల్ కానీ పెట్టినట్టయితే మీరు వెంటనే ట్రెండ్ లైన్ ప్రైస్ ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తుందో అప్పుడు మీకు వెంటనే సిగ్నల్ వస్తుంది అనమాట. ఆ టైంలో వచ్చి మీరు కానీ ఇక్కడ ఈ ట్రేడ్ కానీ అబ్జర్వ్ చేసి కరెక్ట్గా ఎంట్రీ అనేది ప్లాన్ చేశారనుకోండి, ఓకేనా, ఇక్కడ మీకు డైరెక్ట్గా ఒక 100 పాయింట్స్, ఇది టోటల్ డిస్టెన్స్ 100 పాయింట్స్, ఇక్కడ మీరు 20 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ పెట్టుకుంటే 80 పాయింట్స్ సింగిల్ మూవ్లోనే మీరు క్యాప్చర్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ మీరు ఇన్ని ట్రేడ్స్ చేసినా కానీ మీకు అరౌండ్ 70 పాయింట్స్ కవర్ అయ్యాయి, ప్లస్ టైం అనేది ఎక్కువ, బ్రోకరేజ్ ఛార్జెస్ ఉంటాయి. కానీ ఇక్కడ చూసినట్టయితే డే మొత్తానికి సింగిల్ ట్రేడ్, టైం అనేది సేవ్ అయింది, నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అనేవి రెడ్యూస్ అయ్యాయి, బ్రోకరేజ్ ఛార్జెస్ తగ్గాయి, మన యొక్క మెంటల్ పీస్ అనేది కూడా కామ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసేదానికి ట్రై చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, డౌన్ ట్రెండ్ అనేది మనం ఎలా డ్రా చేస్తాం, ఇలా డ్రా చేస్తాం అనమాట. ఓకేనా? ఇలా ఉంటే దీన్ని ఏమంటాం మనం, డౌన్ ట్రెండ్. సరేనా? ఇలా డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు మనం అప్ సైడ్ 3 పాయింట్స్ చూసుకొని ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తాము. అలానే డౌన్ సైడ్ 3 పాయింట్స్ చూసుకొని ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తాం అనమాట. ఇప్పుడు మనం దేనికోసం వెయిట్ చేయాలి, ట్రెండ్ లైన్ యొక్క బ్రేక్అవుట్ కోసం అనమాట. ఈ టైంలో మీరు ఏం చేస్తారు, మీరు డే మొత్తం ఇక్కడ కూర్చోకుండా ట్రేడ్ ముందు జస్ట్ ఈ ట్రెండ్ లైన్స్ అనేది డ్రా చేసిన తర్వాత మీరు ట్రేడింగ్ వ్యూలో సిగ్నల్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ అనేది ఇదిగోండి ప్రైస్ అనేది ఇలా బ్రేక్ అవుతుందో ఇక్కడ మీకు ఎంట్రీ అనేది ట్రేడింగ్ వ్యూ అనేది ఏం చేస్తుంది, మీకు సిగ్నల్ పంపిస్తుంది, మీ ఫోన్కి ఒక నోటిఫికేషన్ అనేది పంపిస్తుంది అనమాట. ఈ టైంలో మీరు వచ్చి జస్ట్ కూర్చుంటే సరిపోతుంది. రోజు మొత్తం మీరు టైం అనేది స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ప్రీవియస్గా ఉన్న హై అనేది బ్రేక్ అయిందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రీవియస్గా ఉన్న హై కానీ బ్రేక్ అయింది అనుకోండి, మీకు ట్రేడ్ అనేది కన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా? ఈ యొక్క ట్రేడ్ అనేది కన్ఫర్మేషన్ వస్తుంది, ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయింది, ఇక్కడ ఏమైంది, ప్రైస్ అనేది మళ్ళీ రిటర్న్ వచ్చింది. ఒకవేళ ఇంత రిటర్న్ రాకపోయింది అనుకోండి, ఇక్కడ నుంచి ప్రైస్ అనేది ఇలా బ్రేక్ అవుతుంది. ఈ 2 పాయింట్స్లో ఏదైనా జరగచ్చు అనమాట. సరేనా? నెక్స్ట్ ఏం చేసుకుంటాం, లో అనేది బ్రేక్ అవ్వకూడదు. లో బ్రేక్ అవ్వకుండా ప్రైస్ ఏమవ్వాలి, ఇక్కడ నుంచి హై అనేది రీచ్ అవ్వాలి. రీచ్ అయిన తర్వాత మనకి ఏమవుతుంది, నెక్స్ట్ టైము ఇదిగోండి, నెక్స్ట్ టైం ఒకవేళ ఇక్కడ నుంచి కానీ తిరిగితే ప్రీవియస్ హై అనేది ఇది అవ్వదు అనమాట, ఇది అవుతుంది. సరేనా? అంటే నెక్స్ట్ అంటే లో అనేది ఇంకొక లో దగ్గరికి వచ్చింది కాబట్టి ప్రైస్ అనేది ప్రీవియస్ హై అనేది ఇది తీసుకుంటాం. దాని తర్వాత మన యొక్క ట్రెండ్ లైన్ యొక్క సెటప్కి ప్రైస్ ఏమైంది, బయట ఉంది. ఇదిగోండి ట్రెండ్ లైన్ అనేది ఇలా ఎండ్ అయిపోతుంది. ఓకేనా? ప్రైస్ ఏమైంది, ట్రెండ్ లైన్ బయట ఉంది. ట్రెండ్ లైన్ బయట వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ఈ యొక్క ఫస్ట్ హై దాటంగానే కరెక్షన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేస్తాం అనమాట. సరేనా? ఇక్కడ నుంచి మనం ఎంట్రీస్ ప్లాన్ చేస్తే ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ వరకు, ఓకేనా, ప్రీవియస్గా ఉన్న హై వరకు అయినా మీరు ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదంతా మనకి సింగిల్ ట్రేడ్ అనమాట. 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను లైవ్ మార్కెట్లో, మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఇలా రేంజ్ బౌండ్ మార్కెట్ అనేది ఇక్కడ అనేది ఫామ్ అయింది. ఈ రేంజ్ బౌండ్ మార్కెట్ ఎక్కడ బ్రేక్ అయింది, ఈ లెవెల్లో బ్రేక్ అయింది అనమాట. ట్రెండ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట, ఒక అప్ ట్రెండ్ అనేది కనపడింది. ఇక్కడ మీరు ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుంటే ఇదిగోండి ఇక్కడ ఒక లెవెల్ అనేది టచ్ అయింది, అలానే ఇక్కడ లెవెల్స్ అనేవి టచ్ అయ్యాయి, ఇక్కడ లెవెల్స్ అనేవి టచ్ అయ్యాయి. మీరు సింపుల్గా ఏం చేస్తారు, ఈ లెవెల్లో
బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటే ఎక్కడి వరకు స్ట్రైట్గా ప్రీవియస్గా ఉన్న లో వరకు, ఓకేనా. ఫస్ట్ టీపీ అనమాట. దీని తర్వాత మీరు ట్రయల్ కానీ చేశారనుకోండి, మీరు ఎంత టీపీ అయితే తీసుకున్నారో అంత ఎక్స్ట్రా బోనస్ లాగా అనమాట. మీకు అంత ఎక్స్ట్రాగా అమౌంట్ అనేది ఇక్కడ మీరు ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకొకటి పాయింట్ అయితే ఇక్కడ ఉంది మనకి. ప్రైస్ ఇక్కడ చూడండి, స్లోగా మనకి డౌన్ ట్రెండ్ అనేది ప్రైస్ అనేది వస్తూ ఉందన్నమాట. సరేనా. ఇలా డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, ఇలా ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోండి, ఓకేనా. ఇలా ట్రెండ్ లైన్ డ్రా చేసిన తర్వాత మీరు దేనికోసం వెయిట్ చేయాలి, ట్రెండ్ లైన్ యొక్క బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయాలన్నమాట. సరేనా. ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది ఈ పాయింట్లో ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, ఓకే కదా. మీకు లైన్స్ అనేటివి రిమూవ్ చేస్తాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ చూసినట్టయితే మీ యొక్క ట్రెండ్ లైన్ అనేది ఈ పాయింట్లో బ్రేక్ అయింది, సరేనా. అంటే మనం ఇలా ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తాం కదా, ఇలా డ్రా చేసిన తర్వాత ట్రెండ్ లైన్ పాయింట్ అనేది ఇక్కడ బ్రేక్ అవుతుంది. ప్రీవియస్గా ఉన్న హై అనేది ఇది అనమాట, ఓకేనా. ఈ ప్రీవియస్గా ఉన్న హై అనేది ఇక్కడ క్రాస్ చేసింది. క్రాస్ చేసిన తర్వాత మార్కెట్ ఏమైంది, మళ్ళీ వెంటనే రిటర్న్ వచ్చింది. ఇక్కడ చూడండి, కరెక్షన్ తీసుకొనింది, కానీ ఎటువంటి లో అనేది బ్రేక్ అవ్వలేదు. ఇక్కడ నుంచి మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తే మీ యొక్క ఎస్ఎల్ అనేది ఇక్కడ పెట్టుకుంటారు. టీపీ అనేది ఎక్కడ దాకా, ఫస్ట్ టీపీ మనకి ఎప్పుడైనా ఈ హై ఫ్రెండ్స్, ఓకేనా. ఈ హై అనేది మనకి టీపీ, ఫైనల్ టీపీగా అయినా పెట్టుకొని మీరు ఇక్కడ హిట్ అని చేయించుకొని ఫైనల్ టీపీ పెట్టుకొని మీరు టోటల్ పొజిషన్ అనేది ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట, ఓకేనా. మీకు ఏంటంటే మీరు ఒక రిలాక్స్ అయిపోవచ్చు. ఈ యొక్క టైం పీరియడ్ చూడండి, చాలా తక్కువ టైం పీరియడ్లో మీకు ఒక టీపీ అనేది ఇక్కడ హిట్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ నుంచి ట్రయల్ చేసుకుంటూ వెళ్ళి ఈ పాయింట్లో మీ స్టాప్ లాస్ పెట్టేస్తే స్ట్రైట్గా టార్గెట్ ఎంత ఇచ్చింది, దీనికి డబల్ ఇచ్చింది అనమాట. అంటే మీరు ఫస్ట్ ఏ టీపీ అయితే తీసుకున్నారో ఈ యొక్క టీపీకి 2 టైమ్స్ అనేది ఇక్కడ మీరు ఎర్న్ చేశారు, ఓకేనా. ఎంత 2x ప్రాఫిట్ అనేది ఇక్కడ మీరు తీసుకోవచ్చు అనమాట. సరేనా. ఈ టైప్ ఆఫ్ ట్రేడ్స్ అనేవి మీరు ప్లాన్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనం ఈ 50 days 50 వీడియోస్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసాం కదా, అందులో ఈ యొక్క డే 5 వీడియో అనేది నేను మీకు ట్రేడ్స్ అనేటివి ఎలా ప్లాన్ చేయాలో ఈ వీడియోలో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోస్ నుంచి మనం ట్రేడింగ్లో ఉన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది క్లారిటీగా నేర్చుకున్నాం ఫ్రెండ్స్, ఓకేనా. మనం ప్రీవియస్ వీడియో యూస్ చేసుకొని ఏదైతే బుల్లిష్ ట్రెండ్, సైడ్ వేస్ మార్కెట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ యొక్క మార్కెట్స్ అనేటివి మీరు బ్యాక్ టెస్టింగ్ చేయాలన్నమాట. ఈ బ్యాక్ టెస్టింగ్ చేయటం వల్ల మాత్రమే మీ యొక్క స్కిల్ అనేది ఏదైతే మీకు ట్రేడింగ్లో అవసరమైన స్కిల్ ఉంటుంది కదా, అది ఇంప్రూవ్ అవుతుంది. లేకపోతే మీ యొక్క ఇటువంటి మార్కెట్స్ మీరు ఫైండ్ అవుట్ చేయడం ట్రేడింగ్లో ఇంపాసిబుల్ అనమాట. ఇప్పుడు జరిగిపోయిన తర్వాత మీరు అనలైజ్ చేయొచ్చు, కానీ జరగక ముందే మీరు ఈ యొక్క మార్కెట్ని కనిపెట్టాలంటే మీరు ఖచ్చితంగా బ్యాక్ టెస్టింగ్ అనేది చేయాల్సిందే, సరేనా. మీరు జరిగిన తర్వాత కనిపెట్టేది వేరు, జరగక ముందు మాత్రమే ఇక్కడ ప్రీవియస్గా మనకి హై క్రాస్ అయింది, ఇక్కడ నుంచి మనం బై సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు అని మీరు కానీ ముందే కానీ ఐడెంటిఫై చేశారనుకోండి, మీ యొక్క ట్రేడ్స్ అనేటివి ఈ రకంగా ఇంక్రీజ్ అవుతాయి. మీ యొక్క అమౌంట్ అనేది చాలా తొందరగా ఎర్న్ చేసుకోవచ్చు, కానీ మీరు ఎటువంటి రూల్స్ అనేది బ్రేక్ చేయకూడదు అనమాట, సరేనా. ఈ కంటెంట్ అనేది మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రేడింగ్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకి మన వీడియోస్ అనేటివి రెఫర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రిప్టోరైజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. Thank you, friends.